గంధర్వ చక్రవర్తి కూతురు 3వ భాగం. హసన్ తన కథ పూర్తి చేసినాక అతన్ని పెంచుకున్న ఆమె తమ కథ అతనితో ఇలా చెప్పింది. మేమొక గంధర్వరాజు కుమార్తెలం. అందరము కలిసి 7గురము. అందరము ఒక తండ్రి బిడ్డలమే గాని ఒక తల్లి బిడ్డలం కాము. అందరిలోకి నేను, మా అక్క చిన్నవాళ్లం. మిగిలిన మా 5గురు అక్కలు వేటకి వెళ్లారు. త్వరలోనే తిరిగి వస్తారు. మా అక్క చెల్లెళ్లను పెళ్లాడే అర్హత గల వాళ్ళెవరూ సృష్టిలోనే లేరని మా తండ్రి గారి నమ్మకం. మేము శాశ్వతంగా కన్యలుగానే ఉండిపోవాలని ఆయన నిర్ణయించి మేము ఉండడానికి గాను ఈ మారుమూల ప్రదేశంలో ఈ భవనం కట్టించారు. ఈ ప్రదేశం మటుకు చాలా మనోహరమైనది, జలసమృద్ధి గలది. ఎక్కడ చూసినా పూల చెట్లు, పళ్ళ చెట్లు కనిపిస్తాయి. చక్కని సరస్సులున్నాయి. వాటిలో రాజహంసలున్నాయి. స్వర్గంలాంటి ఈ ప్రదేశంలో మేము చాలా సుఖంగా ఉన్నాము. మాకు ఒక్కటే కొరత ఉండేది. ఎంతకాలం గడిచినా మాకు మా ముఖాలు తప్ప కొత్త ముఖాలు కనిపించవు. నువ్వు ఇక్కడికి రావడంతో మాకు ఆ లోటు తీరింది. ఆమె తన తమ్ముడితో అలా కబుర్లు చెబుతుండగానే మిగిలిన 5గురు రాకుమార్తెలు వేట నుంచి తిరిగి వచ్చారు. తలవని తలంపుగా తమకొక తమ్ముడు దొరికినందుకు ఎంతో సంతోషించి వారతని చేత చాలా కాలం ఉంటానని వాగ్దానం పుచ్చుకున్నారు. హసన్ అక్కడి వింతలన్నీ చూస్తూ ఆ గంధర్వరాజ కుమార్తెల వెంట ఉండిపోయి వారితో షికార్లకు వేటకు వెళ్ళాడు. ఆ అక్కలను చూసుకుని అతనెంత గర్వించాడో అతన్ని చూసుకుని వారు అంత ఆనందించారు. వాగుల వెంబడి తోటల్లోనూ ఆడుతూ ఒకరి ప్రపంచం గురించి ఒకరు విచిత్ర విషయాలు తెలుసుకుంటూ ఆ 8 మంది ఒక తల్లి కన్న పిల్లల్లాగా అన్యోన్యంగా మసలుకున్నారు. ఒకనాడు అందరూ పొదల మధ్య చేరి పాటలు పాడుకుంటుండగా ఒక్కసారిగా ఆకాశంలోకి దుమ్ము లేచి సూర్యబింబాన్ని ఆవరించేసింది. అదే సమయంలో ఉరుములాటి ధ్వని వారికేసి వచ్చింది. రాజకుమార్తెలంతా భయపడిన వారిలాగా హసన్తో ఎటన్నా వెళ్ళి దాక్కో అన్నారు. కడగొట్టు రాజకుమార్తె హసన్ను చెయ్యి పట్టుకుని తోటలో ఒక చోటికి తీసుకుపోయి దాక్కోబెట్టింది. త్వరలోనే గంధర్వుల బలగం ఒకటి వచ్చి భవనం దగ్గర వాలింది. మరొక గంధర్వరాజు గౌరవార్థం రాజకుమార్తెల తండ్రి విందు చేస్తున్నాడట. తన కుమార్తెలను తీసుకురమ్మని ఆయన తన పరివారాన్ని పంపాడు. ఈ వార్త తెలియగానే కడగొట్టు రాజకుమార్తె హసన్ వద్దకు వచ్చి, తమ్ముడు, నిన్ను ఒంటరిగా విడిచి మేము కొన్ని రోజుల పాటు వెళ్ళిపోవలసి వచ్చింది. ఇవిగో తాళపు చెవులు. మేము తిరిగి వచ్చేదాకా ఈ భవనమంతా నీదే. కానీ ఒక్క విషయం జాగ్రత్త, ఈ తాళపు చెవితో తెరుచుకునే గదిలోకి మాత్రం ప్రవేశించకు అని నీలపురాయి పొదిగిన తాళపు చెవి అతనికి చూపింది. తర్వాత 7గురు రాజకుమార్తెలు తమ కోసం వచ్చిన వారి వెంట తమ తండ్రి ఇంటికి వెళ్ళిపోయారు. వారు వెళ్ళాక భవనమంతా బిక్కుబిక్కుమంటూ బోసిపోయినట్టుంది. హసన్ కాలుగాలిన పిల్లిలాగా గదులన్నీ తిరిగి తన అక్కలు వాడే వస్తువులు వారు తిరిగే చోట్లు చూసి వేదన పడ్డాడు. ఒకసారి అతను తెరవరాని తలుపు వద్దకు వచ్చాడు. దాన్ని తెరవరాదన్న సంగతి జ్ఞాపకం వచ్చి వెనక్కు వెళ్ళిపోయాడు. అయితే అతని తల్లో ఆలోచనలు వెనక్కు తిరగలేదు. ఈ తలుపులు తెరవరాదనడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ గదిలో ఏమి వింత ఉండవచ్చును? ఏమైనా ఆ గదిలోకి పోనని మాట ఇచ్చాను కదా. ఇలా అనుకుని కూడా ఆ తలుపును అతను మరవలేకపోయాడు. దాని గురించిన ఆలోచనలతో అతనికి నిద్ర కూడా పట్టలేదు. ఏమైతే అయింది, ఆ తలుపు తెరుద్దామనుకున్నాడు. పోనీ తెల్లవారిన దాకా ఆగుదామనుకున్నాడు. చిట్ట చివరకు ప్రాణం పోయినా సరే ఆ తలుపు తెరిచి అక్కడేమున్నదో చూడవలసిందే అని నిశ్చయించుకున్నాడు. హసన్ ఒక దివ్వె తీసుకుని ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తాళం చెవి పెట్టి తిప్పాడు. నిశ్శబ్దంగా తలుపు దానంతటా అదే తెరుచుకుంది. హసన్ నిర్భయంగా లోపలికి అడుగుపెట్టాడు. ఆ గదిలో ఒక కర్ర సామాను గాని, తివాసీ గాని, చాప గాని ఏమీ లేదు. ఖాళీ గది. ఒక పక్కగా నిచ్చెన ఉంది. అది గది కప్పు దాటి పైకి వెళ్ళిపోయింది. హసన్ నిచ్చెన మెట్లెక్కి కప్పులో కంతగుండా పైకి వెళ్ళిపోయాడు. పైభాగం సమతలంగా ఉంది. అక్కడ అతనికి ఒక చిన్న తోట కనిపించింది. అందులో మొక్కలు, పూల పొదలు ఉన్నాయి. అతను ఆ తోటలోకి అడుగు పెట్టేసరికి ఒక అత్యద్భుతమైన మనోహర దృశ్యం అతని కంటపడింది. అతని ముందు ఒక నిశ్చలమైన సరస్సు అద్దంలాగా ఆకాశాన్ని ప్రతిబింబిస్తున్నది. సరస్సుకు అవతలి వైపున
ఒక వింతైన భవనం ఉంది. దాని బురుజులు ఎంతో ఎత్తుగా ఆకాశంలోకి చొచ్చుకుపోయాయి. ఆ భవనానికి సరస్సుకు మధ్య చలవరాళ్లతోనూ చుక్కల రాళ్లతోనూ కట్టిన మెట్లున్నాయి. మెట్ల దిగువన నీటిపైకి పొడుచుకు వచ్చేలాగా ఒక అరుగుంది. దీనిని కెంపు, పుష్యరాగం, బంగారు, వెండి పలకలతో నిర్మించారు. ఈ అరుగు మీద 4 గులాబీ రంగు గల స్ఫటిక శిల్లతో కట్టిన స్తంభాలు, వాటిపైన పరిచిన పలచని ఆకుపచ్చ రంగు బట్ట, దాని కింద చక్కని సింహాసనము ఉన్నాయి. వీటన్నిటినీ నిర్మించడంలో చూపిన పనితనం ఎంతేసి రాజులకు సాధ్యపడేది కాదు. హసన్ కొయ్యబొమ్మలాగా నిలబడి ఈ అద్భుత దృశ్యం చూసి ఆనందిస్తూ ఉండే సమయంలో 10 పెద్ద పక్షులు ఎగురుతూ ఆకాశం నుంచి దిగివచ్చి సరస్సు ఒడ్డున వాలాయి. అవి కాసేపు ఒడ్డున అటూ ఇటూ తిరిగాక వాటిలో పెద్ద పక్షి సింహాసనం వద్దకు కదిలి వచ్చింది. మిగిలిన 9 పక్షులు దాన్ని అనుసరించాయి. హసన్ నిర్ఘాంతపోయి చూస్తుండగానే ఆ పక్షులన్నీ తమ తొడుగుల నుంచి స్త్రీల ఆకారంతో బయటికి వచ్చాయి. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క చంద్రబింబంలాగుంది. అందరూ తమ పక్షి తొడుగులను వదిలేస్తూనే సరస్సులోకి దూకి ఓలలాడనారంభించారు. వాళ్ళు ఒకరినొకరు తరుముకుంటూ గట్టిగా నవ్వసాగారు. వారి నవ్వులకు దిక్కులన్నీ ప్రతిధ్వనించాయి. వారందర్నీ అందంలోనూ చలాకీతనంలోనూ మించిన ఒక సుందరి హసన్ను ప్రబలంగా ఆకర్షించింది. అతను ఒక పొదచాటును నక్కి తన్ను ఆకర్షించిన సుందరిని తదేక దృష్టితో గమనించసాగాడు. త్వరలోనే ఆ కన్యలు జలకాలు ముగించి సన్నని వలివెపు దుస్తులు ధరించి చాందినీ కింద విశ్రాంతి తీసుకున్నారు. ఇంతలో ఎవరో తెల్లవార వస్తోంది, ఇక మనం బయలుదేరిపోదామా అన్నారు. వెంటనే అందరూ తమ తమ పక్షి తొడుగులు ధరించి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాళ్ళు వెళ్ళినాక కూడా హసన్ శూన్యాకాశంలోకి చూస్తూ అలాగే చాలాసేపు నిలబడిపోయాడు. హసన్ అంతవరకు ఎన్నడూ ప్రేమ అనేది ఏమిటో ఎరగడు. తీరా ప్రేమ అంటే ఏమిటో తెలిసినాక అతనికి జీవితమంతా శూన్యమైపోయినట్టయింది. అతను ఆ రోజల్లా ఒక యుగంగా గడిపి రాత్రి కాగానే మళ్లీ సరస్సు వద్దకు వచ్చాడు. కాని ఆ రాత్రి ఆ కన్యలు రాలేదు. మరుసటి రాత్రి కూడా వారు రాలేదు. హసను అన్నము, నీరు, నిద్ర మానేసి నిరాశలో పడిపోయి ఇలా బతికే కన్నా చావు మేలు అనుకుంటూ ఆ రోజు శుష్కించిపోయి మంచం పట్టాడు. 10 రోజులు గడిచాక గంధర్వరాజ కుమార్తెలు తండ్రి ఇంటి నుంచి తిరిగి వచ్చారు. వస్తూనే హసన్ అక్క అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతని దుస్థితి చూసి కంటనీరు పెట్టుకుంటూ, ఇదేమిటి తమ్ముడు, ఎందుకిలా అయిపోయావు? మొహమంతా పాలిపోయింది, కళ్ళు గుంటలు పడ్డాయి, నీ వ్యాధి ఏమిటో దాచకుండా చెప్పు అన్నది. హసన్ కూడా కంటనీరు కారుస్తూ, నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను. ఎవరూ కూడా నాకు సహాయం చెయ్యలేరు. నేనిలాగే ప్రాణాలు వదిలేస్తాను అన్నాడు. అలా ఎన్నడూ అనుకోకు. నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డేస్తాను. నీవు చావటమే జరిగితే నేను చనిపోతాను అన్నది అతని అక్క. నేను ఆహారం ముట్టి 10 రోజులయింది అంటూ హసన్ జరిగినదంతా ఆమెకు చెప్పాడు. ఇంకా ఉంది.